హాయ్ వీవర్స్, వెల్కమ్ టు ద జాబ్స్ ఐక్యూ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అడిగే టాపిక్ మీద మనం ఈ వీడియో అయితే చేస్తున్నాం. ఈ వీడియో వచ్చేసి సెంట్రల్ మినిస్ట్రీస్ అనమాట. ప్రతి ఎగ్జామ్లో కూడా అడుగుతారు. సో ఇంతవరకు అయితే మన వీడియోని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 1 వచ్చేసి రాజ్నాథ్ సింగ్ అనమాట. ఇతను వచ్చేసి రక్షణ శాఖ ఒక మినిస్టర్ని మొత్తం ఇతను చూసుకుంటాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమిత్ షా హోమ్ అఫేర్స్ అండ్ కోఆపరేషన్ శాఖలో అయితే ఇతన్ని డీల్ చేస్తాడనమాట. సో ఏవైనా ఆపరేషన్స్ మన ఇండియాలో జరగాలనుకున్నా ఇతని పర్యవేక్షణలోనే ఆపరేషన్స్ అనేటివి అన్నీ జరుగుతాయి అన్నమాట. ఈ పిక్చర్లో కనిపిస్తున్నారు కదా, ఇతను నెంబర్ 1 వచ్చేసి రాజ్నాథ్ సింగ్ అనమాట. ఇతని మనకు రక్షణ శాఖ డిఫెన్స్ గురించి అయితే చెప్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమిత్ షా అనమాట. ఇతని ఈ ఫోటోలో ఉన్నతనే మనకు హోమ్ అండ్ ఆపరేషన్ శాఖలు మాత్రం అమిత్ షా గారు చూసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పిక్చర్ నితిన్ గడ్కరీ గారు వచ్చేసి మనకు రోడ్ అండ్ రవాణా శాఖల గురించి అయితే ఇతను డీల్ చేస్తారనమాట. 4th క్యాబినెట్ మినిస్టర్ వచ్చేసి జగత్ ప్రకాష్ నడ్డా గారు అనమాట. ఇతను వచ్చేసి మనకు ఆరోగ్య అండ్ కుటుంబ సంక్షేమం మరియు రసాయన శాఖల గురించి అయితే మంత్రిగా వీరైతే చూసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5th వచ్చేసి శివరాజ్ సింగ్ చౌహాన్. ఇతను వచ్చేసి వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం మరియు గ్రామీణ అభివృద్ధి శాఖలు అయితే ఈయన చూసుకుంటారు. ఎవరంటే శివరాజ్ సింగ్ చౌహాన్. ఇతను మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీకు ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఇది మంచిగా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మినిస్టర్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి ప్రతి ఎగ్జామ్లో కూడా వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ సెంట్రల్ మినిస్టర్ వచ్చేసి నిర్మలా సీతారామన్ గారు వచ్చేసి ఆర్థిక శాఖ అండ్ కార్పొరేట్ అఫైర్స్ శాఖలు అయితే ఈమె చూసుకుంటారు. ఈమె వచ్చేసి ఈ పిక్లో 5th ప్లేస్లో ఉన్నదే నిర్మలా సీతారామన్ గారు. ఈమె వచ్చేసి ఫైనాన్స్ అయితే ఈమె చూసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. ఇతను వచ్చేసి విదేశీ వ్యవహారాల శాఖను అయితే ఇతను డీల్ చేస్తారనమాట. సో ఏ పెట్టుబడులైనా కానీ ఏవైనా కానీ ఇతని పర్యవేక్షణలో అయితే మనకు విదేశీ వ్యవహారాలు అనేవి చూసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనోహర్ లాల్ ఖట్టర్. ఇతను వచ్చేసి గృహ నిర్మాణాలు అండ్ విద్యుత్ శాఖల గురించి అయితే ఇతని మంత్రిగా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్డి కుమారస్వామి గారు. ఇతను వచ్చేసి భారీ పరిశ్రమలు మరియు ఇరాను బత్తి అంటే స్టీల్ అనమాట. ఈ శాఖలను అయితే హెచ్డి కుమారస్వామి గారు అయితే మంత్రిగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీయూష్ గోయల్ గారు. ఇతను వచ్చేసి వాణిజ్యం మరియు పరిశ్రమ శాఖకు మంత్రిగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్ గారు. ఇతను వచ్చేసి విద్యా భాగం అంటే లైక్ ఎడ్యుకేషన్కి వచ్చేసి ఇతను చూసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జితన్ రామ్ మంగ్రీ. వీళ్ళు వచ్చేసి సూక్ష్మ అండ్ మధ్య పరిశ్రమల శాఖకు మంత్రిగా అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజీవ్ రంగన్ సింగ్ వచ్చేసి ఇతను వచ్చేసి పంచాయతీరాజ్ అండ్ చేపలు పశు పోషణ గురించి అయితే ఇతను మంత్రిగా అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్బానందన్ సోనోవాల్ గారు. ఇతను వచ్చేసి బందూర్ షిప్పింగ్ అండ్ నీటి మార్గాల శాఖకు మంత్రిగా అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైరేందర్ కుమార్ గారు. ఇతను వచ్చేసి సామాజిక న్యాయం అండ్ అసమానత శాఖ అయితే ఇతను డీల్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంచనాపూర్ రామ్మోహన్ నాయుడు గారు. ఇతను వచ్చేసి ఏవియేషన్ శాఖకైతే ఇతను మంత్రిగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 17th మంత్రి వచ్చేసి ఎవరంటే ప్రహ్లాద్ జోషి. ఇతను వచ్చేసి వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం అండ్ ప్రజల
పంపిణీ శాఖకు మంత్రిగా అయితే వీరున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జుయల్ ఓరామ్ గారు వచ్చేసి జాతి వర్గాలు అంశాలు శాఖకి అయితే మంత్రిగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి గిరిరాజ్ సింగ్, ఇతను వచ్చేసి వస్త్ర శిల్పకళకైతే మంత్రిగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అశ్విని వైష్ణవ్ గారు వచ్చేసి రైల్వేలు, సమాచారం మరియు ప్రసార శాఖకు అండ్ ఎలక్ట్రానిక్స్కి, సమాచార సంకేతాలకు రంగానికి అయితే మంత్రిగా అయితే నిర్వర్తిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి భూపేంద్ర యాదవ్ గారు వచ్చేసి వాతావరణం, అడవులు మరియు వాతావరణ మార్పుల శాఖకైతే మంత్రిగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గజేంద్ర సింగ్ షెకావత్ గారు అయితే సంస్కృతం అండ్ స్పందన కళకైతే వీరు మంత్రిగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్నపూర్ణ దేవి గారు మహిళా మరియు అభివృద్ధి శాఖకైతే వీరు మంత్రిగా అయితే పదవులు నిర్వర్తిస్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిరణ్ రిజిజు, వీళ్ళు వచ్చేసి పార్లమెంటరీ వ్యవహారాలు అండ్ మైనారిటీ వ్యవహారాలు అయితే వీరు చూసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనసుఖ్ మాండవ్య గారు, ఇతను వచ్చేసి కార్మిక అండ్ ఉపాధ్యాయ వ్యవహారాల శాఖ, యువ వ్యవహారాల శాఖ అండ్ క్రీడల శాఖకైతే మంత్రిగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జి కిషన్ రెడ్డి గారు బొగ్గులు మరియు గనుల శాఖకైతే మంత్రిగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.